హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అనమాట. దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఇది మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్ మనకి ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఆనియన్ మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మన రైస్కి మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 పెద్ద టమాటాలని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఒక 2 మినిట్స్ మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. అప్పుడు టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఈ పేస్ట్ని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి, లేదంటే మసాలాలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి. సో ఒక 5 మినిట్స్ తర్వాత వెయిట్ చేసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మనకి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక కప్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఇలా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ యాడ్ చేసాం కదండి, సో సాల్ట్ అది సరిపోయి ఉండదు. మనం కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, సో నేను ఇక్కడ సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసాక ఈ రైస్ ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే మన రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రైస్ మనకి లంచ్ బాక్స్లోకి అలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.